కింగ్ ఫిషర్ ఇండియాలో మోస్ట్ లగ్జరియస్ రెసిడెన్షియల్ స్కై స్క్రీపర్ లో ఇది ఒకటి. ఈ స్కై స్క్రీపర్ కి ఓనర్ వచ్చేసి ద గ్రేట్ లెజెండ్ విజయ్ మాల్యా. ఈ టవర్ బెంగళూరులో మోస్ట్ ప్రీమియం ఏరియా యూబీ సిటీలో ఉంది. కింగ్ ఫిషర్ టవర్ మెయిన్ పర్పస్ వచ్చేసి సూపర్ రిచ్ ఫ్యామిలీస్ కి అల్ట్రా లగ్జరీ ప్రైవేట్ లివింగ్ క్రియేట్ చేయడం. అయితే ఈ బంగ్లా వచ్చేసి విజయ్ మాల్యా వాళ్ళ ఆన్సిస్టర్స్ వాళ్ళది. ఈ ఐకానిక్ బిల్డింగ్ ని ప్రెస్టీజ్ గ్రూప్ ఇఫ్రాన్ రజాక్ డెవలప్ చేశారు. 4.5 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ స్కై స్క్రీపర్ ని కట్టారు. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చాలా యూనిక్. 1 అపార్ట్మెంట్ పర్ ఫ్లోర్ అనే ఐడియాతో డిజైన్ చేశారు. అంటే ఒక ఫ్లోర్ మొత్తం ఒక ఫ్యామిలీ కోసమే, టవర్ మొత్తం ప్రైవేట్ లగ్జరీ అనే కాన్సెప్ట్ మీద డిజైన్ చేశారు. అయితే ఈ అపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఒక లెవెల్ అయితే పెంట్ హౌస్ మీద ఉన్న స్కై మ్యాన్షన్ కాన్సెప్ట్ వేరే లెవెల్. విల్లా ఆన్ ద టాప్ ఆఫ్ స్కై స్క్రీపర్. వరల్డ్ లో రేర్ గా చూసే ఈ కాన్సెప్ట్ ఇండియాలో ఫస్ట్ టైం అప్లై చేశారు. ఈ మ్యాన్షన్ ని అమెరికాలో ఉన్న వైట్ హౌస్ బిల్డింగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నియో క్లాసికల్ అమెరికన్ స్టైల్లో కట్టారు. ఈ మ్యాన్షన్ మొత్తం దాదాపు 40,000 స్క్వేర్ ఫీట్ లో ఉంది. 2 లెవెల్స్ లో డిజైన్ చేశారు. ఈ మ్యాన్షన్ ఫీచర్స్ వచ్చేసి 360 డిగ్రీ ఓపెన్ డెక్, రూఫ్ టాప్ ప్రైవేట్ గార్డెన్, ఇన్ఫినిటీ పూల్, 2 ప్రైవేట్ ఎలివేటర్స్, టాప్ లో హెలిప్యాడ్ ని కూడా ప్లాన్ చేశారు. కాస్ట్ విషయానికి వస్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇన్ బెంగళూరు. దాదాపు 170 crores బడ్జెట్ తో ఈ మ్యాన్షన్ ని కట్టారు. అమెరికాలో ఉన్న వైట్ హౌస్ కి ఎంత వాల్యూ ఉందో బెంగళూరులో ఉన్న కింగ్ ఫిషర్ మ్యాన్షన్ కి కూడా అంతే వాల్యూ ఉండేది. కానీ విజయ్ మాల్యా లీగల్ ఇష్యూస్ అండ్ పర్సనల్ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడం లేదు.